హలో డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, నేను ఉండాలని కోరుకుంటా. ఈరోజు మా గార్డెన్లో పండిన పాలకూరని అయితే హార్వెస్ట్ చేయబోతున్నాను అనమాట. ఇది చూసారా ఎంత బలంగా ఎంత హెల్తీగా వచ్చిందో ఒక కాకు కూడా. సో ఇప్పుడు ఈరోజు ఇవన్నీ కట్ చేసుకొని కర్రీ అయితే వండుకుందాం అనుకుంటున్నాం. సో ఇట్లా కట్ చేస్తున్నాను. ఇది చూసారు, ఇదంతా ఒక మొక్క అనమాట. ఈ మొక్కకు వచ్చిన బంచి ఇలా పట్టుకొని ఇలా పైకి ఒక 2 అంగుళాలు ఉండేలాగా కట్ చేసుకుంటే చాలు, మనకి ఈజీగా ఇస్తుంది. ఒక్కొక్క ఆకు కట్ చేసుకోవాల్సిన పని ఏం లేదు. మళ్ళీ అలాగే ఇందులో నుంచి అయితే చిన్న చిన్న ఆకులన్నీ వచ్చేస్తాయి అనమాట పైకి. ఇలా ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచుకొని ఇలా పైకి కట్ చేసామనుకోండి, ఇలా కింద నుంచి ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పెరిగిపోతాయి అనమాట. మనం ఇలా ఒక్కొక్క ఆకు కట్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదు, మొత్తం బంచ్ అంతా పట్టుకొని కట్ చేసేసుకోవచ్చు. ఈ ఆకులు అయితే కింద పడి పాడైపోయాయి కదా, ఇవన్నీ తీసేస్తున్నాను. ఇంకా వల్ల మనకి ఏం యూజ్ ఉండదు. ఈ మొక్క చూపిస్తాను చూడండి. మొత్తం ఆకులన్నీ, మొత్తం అంతా ఒక మొక్కకు ఆకులన్నీ పట్టుకుంటే ఇలా వచ్చింది చూడండి బంచ్ మొత్తం. ఇలా చూసారా, ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఒక్క ఆకు చూసారా ఎంత బలంగా వచ్చిందో ఆకు. ఇవన్నీ కూడా నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న మొక్కలు అనమాట. చూసారా, ఇక్కడ గ్యాప్ ఉంచుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను. అందుకని ఈ ఆకులు చూస్తే చాలా పెద్దగా బలంగా వచ్చాయి. అసలు ట్రాన్స్ప్లాంట్ చేయకుండా ఉన్న ఆకులు కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ అయితే ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇందులో గడ్డి మొక్కలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను ఇంకా లోపలికి వెళ్ళాక సార్ట్ చేసుకుంటా. ఈ గుంపులో గడ్డి మొక్కలు అనేవి కనిపించట్లేదు అనమాట పీకడానికి కూడా. సో ఇప్పుడు ఇంకా కట్ చేసాం కదా, వీటిని పీక్కోవడానికి మనకి కొంచెం స్పేస్ కనిపిస్తుంది కాబట్టి ఈజీగా పీక్కోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ గ్రోతింగ్కి బాగుంటుంది అనమాట. అన్నీ కట్ చేసేస్తున్నాను. ఇలా పండిపోయిన ఆకులు మనం తినలేనివి ఇవన్నీ తీసేస్తున్నాను. ఇవన్నీ కంపోస్ట్లో వేసేయచ్చు మళ్ళీ. సరే ఎంత మట్టిగా ఉందో, కింద మట్టి, కింద పడిపోయి ఆకు. ఇవన్నీ నీట్గా వాష్ చేసుకోవాలి మనం తినేటప్పుడు చూసుకొని. ఇందులోనే ఒక చుక్కకూర మొక్క కూడా వచ్చింది చూడండి, ఇది కూడా బాగానే ఉంది. ఇవి కూడా 4 ఆకులు కట్ చేసేసుకుంటున్నా. ఈ కుండీ మొత్తం అయిపోయింది. ఇక్కడ చూసారా, గ్యాప్ ఉంచుకొని నేను ఈ కుండీకి ఒక 5 మొక్కలు వేసుకున్నా. 1 2 3 4 5. వీటికైతే ఆకులు ఇంత పెద్ద పెద్దగా వచ్చాయన్నమాట. చూసారా, నారిచేయి అంత ఉంది. ఒక కాకైతే ఇంత బలంగా వచ్చాయి. ఇందులో పిచ్చి మొక్కలు కూడా ఉన్నాయి, పీకేద్దాము. నీట్గా పిచ్చి మొక్కలన్నీ పీకేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా మట్టంతా ఒకసారి కొంచెం ఈ గ్యాప్స్లో పొల్లగించుకొని వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈల్డ్కి మళ్ళీ రెడీ అయిపోతుంది ఆకైతే. సో ఈ కుండీ అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా చూడండి, ఈ ఒక్క కుండీకే ఇంత ఆకు వచ్చిందనమాట. ఇది మనం పప్పులో వేసేసుకోవడానికి అయితే సరిపోతుంది. నాకు ఇంకా ఎక్కువ కూర ఉంది కాబట్టి నేనైతే ఈరోజు కూర అయితే వండిపోతున్నాను అనమాట, పాలకూర. చూసారా, ఇదంతా పప్పులోకి అయితే సరిపోతుంది, అంత బాగా వచ్చింది. ఒక్క కుండీలో 5 మొక్కలకు వచ్చిన పాలకూర అనమాట ఇది. ఇవి వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ చెయ్యని మొక్కలు అనమాట. యాక్చువల్లీ విత్తనాలు ఎక్కువ పోసేయడం వల్ల కొన్ని వేయడానికే నాకు కుండీలు ఉన్నాయి. ఇంతకుముందు కుండీలు లేక నేను ఇంకా కొన్ని మొక్కలు అయితే ఇందులోనే వదిలేసాను అనమాట. ఇంకెలా చూసారా, ఇవన్నీ చిన్న చిన్న ఆకులు వచ్చాయి చూడండి. మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాటికి అంటే గ్యాప్ ఇచ్చి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న ఆకులకి దీని ఆకుకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇది ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను, ఇప్పుడు కోసుకున్నాను కదా ఇవి. వీటిలో ఎక్కడో ఒక ప్లాంట్కి మాత్రమే ఈ మాత్రం వచ్చింది సైజు, మిగిలినవన్నీ చాలా చిన్న చిన్నగా వచ్చాయి చూడండి. అసలు బలం లేదు వీటిలో, ఆల్మోస్ట్ పండిపోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట, బలం లేదు. సో అందుకనే ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల అయితే మనం ఇంత ఎక్కువ ఈల్డ్ అనేది తీసుకోవచ్చు ఒక మొక్క నుంచి అయితే. ఇవన్నీ కూడా ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను నేను. సేమ్ వీటిని కూడా అందుకుని ఒక 2 ఇంచెస్ పైకి అయితే కట్ చేసేస్తున్నాను, గుప్పుడికి వచ్చినంత అందుకొని. వీటిని నేను కొంచెం సార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే గుంపుగా ఉంది కదా, పిచ్చి మొక్కలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని సార్ట్ చేసుకొని వండుకునేటప్పుడు ఇంకా వండుకోవాల్సి ఉంటుంది అన్నమాట నాకైతే.
ఈ కుండి కూడా మొత్తం కట్ చేసేసాను. ఇంత అయితే వచ్చిందనమాట. ఇంకా ఈ కుండి ఒకటి ఉంది, ఇందులో ఒక 4 బంచెస్ అలా ఉన్నాయి, ఇవి కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా విడివిడిగా ట్రాన్స్ప్లాంట్ చేసినవే. సో ఇట్లా కొంచెం పైకి పెట్టుకొని ఇలా బంచ్ అంతా కట్ చేసేసుకుంటున్నా. ఇలా వచ్చిందనమాట. ఇవి కూడా బాగానే వచ్చాయి, హెల్తీగానే ఆకులు. కాకపోతే ఇందులో కాలీఫ్లవర్ మొక్క, ఇంకొంచెం పచ్చిమిర్చి మొక్కలు ఇట్లా ఉన్నాయన్నమాట. స్పేస్ లేదు ఎక్కడ మొక్కలకి. కుండీలు తక్కువైపోయినాయి, మొక్కలు ఎక్కువైపోయినాయి. నాకైతే అట్లా ఉంది నా పరిస్థితి. కొంచెం కొంచెం ఇంకా సార్ట్ చేయాలి మొక్కలు. అప్పుడే చిన్నగా 1, 2 ఉన్నా కూడా హెల్తీగా వస్తాయి అన్నమాట. ఏదో తక్కువ కుండీల్లో ఎక్కువ మొక్కలు వేసుకుంటే మనం సాటిస్ఫాక్షన్ చేసుకోలేము, మొక్కలు సాటిస్ఫైగా పెరగవు అన్నమాట. కొంచెం గ్యాప్ ఉండాలి మొక్కలకి, అప్పుడే మనకి గాలి పోసుకొని వెలుతురు పోసుకొని అవి హెల్తీగా పెరుగుతాయి అన్నమాట మొక్కలు అయితే. సో ఇది అనమాట. ఇందులో 3 బంచెసే ఉన్నాయి, ఇంకా లేవు. ఇది వచ్చేసి కాలీఫ్లవర్ మొక్క, ఇదేమో కరివేపాకు మొక్క, ఇదేమో చుక్కకూర మొక్క. ఇంత చిన్న టబ్బులోనే 6 మొక్కలు పెరిగేసాయి చూడండి. మొత్తం ఈ కాలీఫ్లవర్ మొక్క ఆల్మోస్ట్ కమ్మేసింది సగం కుండీ వరకు. ఈ పచ్చిమిర్చి మొక్క ఇప్పుడిప్పుడే వస్తుంది, ఇది కూడా బాగానే వచ్చింది. దీనికి యాక్చువల్లీ ఇక్కడ టిప్ ఉంది కదా, ఇది కట్ చేసేస్తే మనకి బుషీగా వస్తుంది అనమాట ప్లాంట్. అది మళ్ళీ నేను సపరేట్ వీడియో చేస్తాను, ఇప్పుడు పచ్చిమిర్చి మొక్క ఎలా పెంచుకోవాలి అని చెప్పి. చూసారా 3 కుండీల్లోనే నేను ఇంత హార్వెస్ట్ చేశాను అనమాట. చూడడానికైతే ఏదో 30 రూపాయల పాలకూర ఉన్నట్టు ఉంది, కానీ మనం బయట కొన్నదానికి ఇంట్లో పెంచిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదండి. ఇదైతే నేను 100% న్యాచురల్గా పండించిందే, అసలు పెస్టిసైడ్స్ కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ ఏమి ఇవ్వలేదన్నమాట. ఇది నార్మల్గా నేను ఎలాగైతే ఫస్ట్ నేను గుల్ల చేసిన తర్వాత మట్టి ఇదే ఫస్ట్ హార్వెస్ట్ కాబట్టి నేను ఎలాంటి మాన్యూర్స్ ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వకుండానే ఇలా బాగా వచ్చాయి. ఇంకెప్పటి నుంచి నేచురల్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి, అప్పుడే మనకి ఈల్డ్ అనేది ఇంకా హెల్తీగా గ్రోత్గా వస్తుంది అనమాట, మంచి గ్రోత్ వస్తుంది. సో ఇదండి, ఎంత హార్వెస్ట్ చేసామన్నది కాదు, ఎంత క్వాలిటీతో హార్వెస్ట్ చేసామన్నది చూసుకోవాలి మనమైతే. నేనైతే ఈరోజు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఇదంతా నేను కొంచెం కర్రీ కొంచెం పప్పు వండుదాం అనుకుంటున్నాను, కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇదండి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.